మామ నేను అరకులో తిరుగుతూ ఉంటే నాకు ఒక హనీ ఫార్మింగ్ కనిపించింది. ఆ తేనె తయారీ విధానం చూసి ఇది ఒరిజినల్ కాదని డౌట్ వచ్చింది. వెళ్ళి బాబాయ్ని అడిగా, బాబాయ్ ఇది ఒరిజినల్ తేనె కాదని ఎలా తెలుసుకోవాలంటే నేను ఒక 3 పద్ధతులు చూపిస్తాను తెలుసుకున్నారండి అన్నాడు. అరకు వచ్చి బొంగులో బిర్యానీ తినకపోతే అస్సలు బాగోదు మామ. అది అదిరిపోయే బిర్యానీ తయారు చేస్తే టేస్ట్ ఎలా ఉందో చెప్తారండి. ఏముంది మామ, సాపరాయి వాటర్ ఫాల్ ఒక సాప వేసుకొని పడుకుంటే ఎంత బాగుంటుందో. ఈ గిరిజన ప్రజలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఈ నీటి ప్రవాహాన్ని దాటుకొని వెళ్ళాలంట మామ. చూసి చాలా బాధేసింది. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ప్రస్తుతానికి అరకులో ఉన్నా కదా. అప్పుడైతే మేము అరకు వ్యాలీ నుంచి డుమ్రి కూడా వెళ్తున్నాము. అంటే పాడేరు వెళ్ళే దారిలో ఉంటుంది అదంతా. అక్కడ ఏంటంటే చాపరాయికి వెళ్ళాలంటే అక్కడికే వెళ్ళాలి. చాపరాయి, బ్యాంబూ చికెన్ అవన్నీ అక్కడ సూపర్ ఉంటాయి. అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి, లేదంటే ఆటోలు కూడా ఉంటాయి. అరకు వ్యాలీ నుంచి అరకు వెళ్ళి అరకు నుంచి డుమ్రి కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఆటో ఎక్కేసి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో. చాపరాయికి వెళ్తుంటే మధ్యలో ఒక హనీ ఫార్మింగ్ కనిపించింది మామ. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్, అరకులో చాలా చోట్ల ఇలా హనీ ఫార్మింగ్ అయితే చేస్తారు కదా, ఆ తేనె ఒరిజినలా కాదా అని చెప్పి తెలుసుకోవాలని ఒక డౌట్. వెళ్ళి అక్కడ బాబాయ్ ఉన్నాడు లోపల, బాబాయ్ని అడుగుదాం ఎలా తెలుసుకోవాలి ఒరిజినలా కాదా అని. ఇలా జాగ్రత్త వచ్చింది అనుకోండి, ఇది ఒరిజినల్. ఇది మామూలుగా ముద్దకు వచ్చింది అనుకో, అలానా? అదొక పద్ధతా? వాటర్ ఉంది ఇందులో. ఓకే, వాటర్ ఉంది అన్నీ ఇందులో పోస్తున్నాను. పోసేసి దీనికి ఇలాగా చేస్తాను. చేసిన తర్వాత ఇలా కత్తిపోయాం కదా అన్న, ఇలా కత్తిపోయిన తర్వాత లాస్ట్ లో ఈ నీళ్ళు వాటర్ ఇలా కలిసిపోతే అది డూప్లికేట్ అన్న. డూప్లికేట్ ఇలాగే ఉండిపోయిందంటే అది ఏది అక్కడ ఉందా లాస్ట్ లో? ఉంది అన్న, చూపిస్తుంది. ఓకే ఓకే, ఉండిపోయింది అది. అదొక టెస్టింగ్. ఇప్పుడు 2 పద్ధతులు అయితే చేసి చూపించాడు. నేను అంత సాటిస్ఫై అవ్వలేదు. 3వ పద్ధతి అడిగితే ఒక నోట్ అడిగాడు. సర్లే అని చెప్పి ఒక 50 రూపాయల నోట్ అయితే తీసిచ్చాను. దానికి అయితే తేనె రాసేస్తున్నాడు. సర్లే తేనేది రాసి చూపిస్తానున్నా, ఇంతలో లైటర్ తీసి వెలిగించేది. బాబాయ్ బాబాయ్ నా 50 రూపాయలు బొక్కాయి వద్దురా బాబాయ్, వద్దురా బాబాయ్ అంటే ఏం కాదు ఒరిజినల్ తేనె అయితే నోట్ అయితే కాలదన్నాడు. ఓహో, కాలుస్తున్నా మనోడు అయితే నోట్ అయితే ఏం కాలేదు, అలాగే ఉంది. ఓహో, తేనె ఒరిజినలా కాదని తెలుసుకోవాలంటే ఈ పద్ధతులు అయితే చేయాలా అనుకున్నాను. ఇవి కాకుండా ఇంకా ఏదైనా మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి మామ, ఒకసారి మా అందరం తెలుసుకుందాం. చాలా రకాల తేనెలు ఉన్నాయి మామ ఇక్కడ. ఇదేదో ప్రమోషన్ కాదు మామ, ఒక తేనె డబ్బా కూడా ఇవ్వలేదురా నాకు. ఊరికినే ఒరిజినలా కాదని తెలుసుకోవాలనిపించింది అంతే. ఓకే, ఇలా ఫార్మింగ్ చేస్తారా? ఇది అన్ సీజన్ కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మంత్ అసలు మొత్తం స్టార్ట్ చేస్తారంట. ఇదిగోండి, అందుకే రెడీ చేస్తున్నారు మొత్తాన్ని. ఈ బాక్సెస్ ఎలా ఉన్నాయి. ఎంత అండి కాస్ట్? ఎలాగేది ఇది ఎంత? ఓకే, వీళ్ళు తేనెకి సంబంధించింది కానీ పక్కన రూమ్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి కానీ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే సేమ్ ఇదే, కాల్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు. అది అక్కడ కాటేజెస్లా ఉన్నాయి కదా, ఒక 7-8 రూమ్స్ ఉంటాయంట. ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చినా కానీ బాగుంటుంది. అవుట్ సైడ్ క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి అన్నీ ఉన్నాయంట. కావాలంటే మీరు ట్రై చేయండి. మనం అయితే ఇప్పుడు చాపరాయి దగ్గరికి వచ్చేసాం. చాపరాయికి ఎదురుగా ఇదిగోండి ఇక్కడ బ్యాంబూ చికెన్ ఉంటాయి, చీకులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి తినడానికి. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు బ్యాంబూ చికెన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకైతే మనం బ్యాంబూ చికెన్ తినేసి తర్వాత చాపరాయి లోపలికి వెళ్దాం. మన అరకు వచ్చి బ్యాంబూ చికెన్ ట్రై చేయకపోతే అస్సలు బాగోదు. తప్పకుండా అరకు వచ్చిన వాళ్ళు బ్యాంబూ చికెన్ ఆ బిర్యానీ ట్రై చేయాల్సిందే. అది చక్కగా బ్యాంబూ చికెన్ చేయించుకొని మొత్తం టేస్ట్ ఎలా ఉంది, ఎంత కాస్ట్ అనేది పూర్తిగా చెప్తాను, చూడండి, చాలా బాగుంటుంది. ఎంత చికెన్ అది? పావు కేజీ. ఒక పావు కేజీ చికెను, దాంట్లో అవన్నీ కలిపారు, బిర్యానీ సరుకులేండి మొత్తం అవి రెడీ చేస్తున్నారు. ఓన్లీ చికెన్ కావాలంటే చికెన్ వరకు బ్యాంబూలు వేస్తారండి. అది చికెన్ బిర్యానీ 2 కావాలి అంటే ఇలా వేస్తారా? ఇప్పుడు ఇది ఫ్రై పీస్లా రాదా? దమ్ములా వస్తుందా? ఫ్రైలా రాదు.
ట్రైలర్ ఓకే రైస్తో పాటు వస్తుంది కదా ఇది. ఓకే, ఇంక ఎవరు చేసినా ఇలా చేయడమేనా అది? బిర్యానీతో కావాలంటే బిర్యానీతో కావాలంటే ఇలా చేయాలి. చికెను దమ్ బిర్యానీ లాగా కొంచెం తీసుకురా అన్న, కట్లు తీసి దమ్ బిర్యానీ లాగా చికెన్ బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాం. ఇప్పుడు బ్యాంబూలో వేసి ఇప్పుడు ఈ బ్యాంబూలో వేసి మనం అయితే రెడీ చేస్తున్నాం. ఇంకా పెడుతుంది సార్. ఇలా తీసుకెళ్ళి ఆ మంటలో పెట్టేస్తారు. అక్కడ ఇలా ఒక 15 మినిట్స్ ఉంచుతారంట, కింద కర్రలు పెట్టి కాలుస్తారు. ఓ పావు గంట తర్వాత మొత్తం రెడీ అయిపోద్దంట. బ్యాంబూ చికెన్ ఇందాక నుంచి కాలుతూ ఉందబ్బా. ఇంకో 10 నిమిషాలని పడుతుంది అనుకోండి ఈజీగా. కానీ వెయిట్ చేద్దాం, మంచి టేస్ట్ కావాలంటే వెయిట్ చేయాల్సింది అప్పుడప్పుడు. మనది అయిపోయినట్టుంది, ఇంకా బాగా కాలిపోయింది, ఇంకా తీసేస్తారు ఇప్పుడు. మన బ్యాంబూ చికెన్ అయితే రెడీ అయిపోయింది, చికెన్ బిర్యానీ. స్మెల్ రెడీ చేస్తుంది. వాసన రెడీ చేస్తుంది. బాగుందబ్బా టేస్ట్. ఓకే, బాగుంది టేస్ట్ అయితే. ఎదురుగా చాపరాయి, ఎదురుగా కూర్చొని తింటున్నాము. సూపర్ ఉంది. అరకు వచ్చినప్పుడు మెయిన్గా మీరు ట్రై చేయాల్సింది ఈ బొంగులో బిర్యానీ. ఓకేనా, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మనకి ఇప్పుడు ఇద్దరు కలిపి పావు కేజీ చికెన్, పావు కేజీ రైస్ 400 అలా తీసుకున్నారు. కొంచెం మీరు నెక్స్ట్ సీజన్ లో వచ్చినప్పుడు కొంచెం పెరగొచ్చు, ఒక 50 రూపాయలు, 100 రూపాయలు పెరగొచ్చు, 500. అంతేనా? సీజన్ లో అయినా సరే మన వాళ్ళ దగ్గర తక్కువే ఉంటదంట. ఇదిగోండి ఎదురుగా చాపరే ఉంది, ఆపోజిట్ లోనే ఉన్నది షాపు. సూపర్ ఉంది, చాలా బాగా చేశారు. వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. అది ఓకే. ఇంకా బిర్యానీ అయితే గట్టిగా వేసాం మామ. ఇంకా చాపరే లోపల పోయి చాపేసుకొని పడుకుందాం. చాపరే లోపలికి వెళ్ళాలంటే పెద్దవాళ్ళకైతే 50 రూపాయలు, పిల్లలకైతే 30 రూపాయలు. టికెట్ కౌంటర్ అక్కడ ఉంది, టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. ఎంత ఒకటి అది? 20 రూపాయల. ఫిష్ అయితే 40 ఫిష్ అయితే. చాపరాయి వ్యూ ఇక్కడ నుంచి చాలా బాగుంది మామ. చూడండి ఎంత చక్కగా ఉందో. పార్కు లాగా ఏర్పాటు చేశారు, భలే ఉంది. ఫ్యామిలీతో రండి, మంచిగా చిల్ అయిపోతారు. చాపరాయి బస్ స్టాప్ ఉంది ఇక్కడ. అరకు నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ దిగిపోవచ్చు. ఎదురుగానే ఇదిగోండి చాపరాయి ఎంట్రీ, ఇక్కడ అట్లా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇదే చాపరాయి ఎంట్రీ. ఇదంతా చిన్న పార్క్ లాగా అయితే ఏర్పాటు చేశారు. ఇదిగోండి ఇక్కడ క్లోజ్ చేశారు. అంటే ఏం లేదులే, మేము చాపరాయికి బ్యాక్ సైడ్కి వచ్చాము సరదాగా చూద్దామని. అది అఫీషియల్. మనం టికెట్ తీసుకొని అటు లోపలికి వెళ్ళాలి. మనం సరదాగా ఈ బ్యాక్ సైడ్ మనోడికి తెలుసు అన్నాడు, ఈ లోకలోడే కాబట్టి అసలు తెలుసు అన్నాడు అని చెప్పి ఇట్లా వచ్చాము. ఇదిగోండి ఈ వాటర్ అలా ఫ్లో అవుతుంది. ప్రస్తుతానికి చాలా ఖాళీగా ఉంది మనం. అదే గనక డిసెంబర్, జనవరి ఆ టైంలో వస్తే ఫుల్ రష్గా ఉంటుంది ఈ ఏరియా మొత్తం. ఇటువైపు చూసారా, డేంజర్ ఏరియా, నో ఎంట్రీ అని బోర్డు అయితే పెట్టారు. అటువైపుకి వెళ్ళకూడదంట. ఇక్కడ చాలా మంది చనిపోయారంట. అక్కడ మనకి ఎలా కనిపిస్తుంది, ఏదో ఫ్లాట్గా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఇది చూడండి ఎలా కనిపిస్తుంది, మొత్తం ఒక ఫ్లాట్ లా కనిపిస్తుంది. కానీ అక్కడ ఊబిలా ఉందంట, ఏదో ఊబిలా ఉందంట. అక్కడ చాలా మంది చనిపోయారంట. అటు అయితే ఎంట్రీ లేదని చెప్పి ఇక్కడ బోర్డు అయితే పెట్టారు. ఏంటి ఇది? అది ఏదో వాగనుకున్నారా ఏమనుకున్నారు? అది బండి వేసుకొని వెళ్ళిపోతున్నారు వీళ్ళు.
పైన ఒక ఊరు ఉందంట పెద్దపాడు అని చెప్పి 3 కిలోమీటర్ల దూరంలో, అక్కడ వరకు బండి మీద వెళ్ళిపోతారు అనుకుంటా. ఇది ఇల్లు కార్లు కూడా వెళ్తాయి అంట పైకి, కార్లు ఆటోలు కూడా వెళ్తాయి అంట, ఆటోలు జీపులు అన్ని. నాయనో అట్లా అదేంటి, అది ఒక నదిలాగా అలా పొంగుతూ ఉంది, అలా వెళ్ళిపోతున్నారు. అబ్బా చాలా ధైర్యం ఉండాలి ముందాళ్ళకి. చాలా ఇబ్బంది పడుతూ అయితే వాళ్ళు వెళ్తున్నారు. అమ్మో నిజంగా అసలు దేవుళ్ళు అయ్యా నిజంగా ఆ ఊర్లో ఉన్న వాళ్ళు. మరి ఇక్కడ నుంచి ఫారెస్ట్ కొండపైకి వెళ్ళి అలాగ 3 కిలోమీటర్లు వెళ్ళాలంట, దారి ఇదే. ఇలాంటి వాళ్ళకి నిజంగా ఏదైనా ఒక దారి కానీ ఒక బ్రిడ్జ్ కానీ ఏదైనా ఏర్పాటు చేయాలి, లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే పైన కూడా దగ్గర 60-70 ఫ్యామిలీలు నివసిస్తున్నారంట. అది పరిస్థితి. ఇంకా ఈ అరకు వ్యాలీ సరౌండింగ్ లో ఉన్న ప్లేస్ అన్ని కొంచెం ఇంకా డెవలప్ అవ్వాలి. డెవలప్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అది చూసారు కదా ఈ చాపరైన్ అయితే. ఇంకా ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి కామెంట్ రూపంలో. ఓకే, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బై బై. ఇట్లు మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ అరకు నుండి. బై బై.